వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్త మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో పాలకొల్లులో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్లో ఎన్టీ రామారావు కాంస్య విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టె వంటివి అందజేశారు. కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మీ దాంట్లోనా మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఎన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన గౌరవించుకోవడం జరిగింది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా నింపిన ఎన్టీ రామారావు గారిని గౌరవించుకోవడం మా అందరి యొక్క బాధ్యతగా భావిస్తున్నాం. అలాగే ఎన్టీ రామారావు గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మహానుభావుడు. పేదల అభ్యున్నతి కోసం ఒక రాజకీయ పార్టీని ఆయన మంచి సంకల్పంతో పెట్టడం ఎంతన్నా అభినందనీయం. ఆయన మంచి సంకల్పంతో పెట్టాడు కాబట్టి 43 సంవత్సరాలు ఈ పార్టీ దిగ్విజయంగా పార్టీ నడుపుతున్నారంటే ఆయన యొక్క సంకల్ప బలం అది. అలాగే అధికారంలో ఉంటూ పేదల అభ్యున్నతికి అహర్నిశలు తెలుగుదేశం పాటుపడుతుంది. మేము కూడా ఆ పార్టీలో భాగస్వామ్యం అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు బడుగు బలైన వర్గాలకి, అలాగే వెనకబడిన వర్గాల అందరికీ కూడా శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక ఆశాకిరణం. ఆంధ్రప్రదేశ్లోకి ఆయన ఒక యుగ పురుషుడు. అలాంటి వ్యక్తి జన్మదినోత్సవం ఈరోజు చేసుకోవడం పాలకొల్లు పట్టణ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ ధన్యవాదాలు. 1982వ సంవత్సరంలో మన అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ దినదిన ప్రవర్ధమానమని ఇంతవరకు 43 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఈవేళకి కూడా తెలుగుదేశం పార్టీ ఇలా సర్వే అవుతుందంటే బలమైన కార్యకర్తల బలంతో ముందుకు వెళ్తోంది. దీనికి అంతకే కారణం ఈ స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశీస్సులు అని చెప్పి మేము బలంగా నమ్ముతాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా
ఇక్కడ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం కూడా పళ్ళు, బ్లడ్ అన్ని పంచిపెట్టడం జరుగుతుంది. మరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో మన నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అలాగే అనంతరం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన మంత్రి నిమ్మల రామారెడ్డి గారి ఆదేశాల మేరకు వృద్ధులకు, రోగులకు అందరికీ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో మా జనసేన పార్టీని కూడా భాగం చేసినందుకు మన ఇరిగేషన్ మంత్రి రామారెడ్డి గారికి కూడా మా పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఒక మంచి క్రమశిక్షణ గల పార్టీగా స్థాపించి ఎంతోమంది నాయకుల్ని అందులో ప్రవేశపెట్టి పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధానంగా పార్టీ యొక్క విధానాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. జయంతి సందర్భంగా ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో మా మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆదేశం మేరకు పళ్ళు అవి పంచిపెట్టడం జరిగింది. అంతర్వేది గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా యోగా గురువుల ఆధ్వర్యంలో యోగా నిర్వహించడం జరిగింది. తిరిగి మరలా 3/6/2025 తేదీన ఉదయం 7 గంటలకు యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగునను కావున అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాగలరని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీ కొండ జాన్ బాబు గారు పాల్గొన్నారు. గాలి వదులుతూ కిందకి వెళ్ళిపోవాలా, పీలుస్తూ పైకి రావాలి. ఇది ఒక రకమైన ప్రాణాయామంతో పాటు గాలి వదులుతూ కిందకి వెళ్ళిపోవాలా, పీలుస్తూ పైకి రావాలి. ఇది ఒక రకమైన ప్రాణాయామంతో పాటు కడప వేదికగా జరుగుతున్న మహానాడు సభా వేదికపై కేడర్ తరపున పాలకొల్లు టీడీపీ నాయకులు పెచ్చేటి నరసింహారావు బాబు ప్రసంగం చేశారు. టీడీపీ కేడర్ పార్టీ అధికారంలో ఉంది కదా అని ఇంటికే పరిమితం అవ్వకుండా ప్రజా సమస్యలపై నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సోషల్ మీడియా వేదికగా చేసే ప్రతిపక్షాల తప్పుడు విమర్శలను తిప్పికొట్టాలంటూ పలు సూచనలు కేడర్కు చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ నిత్యం నియోజకవర్గ ప్రజలకు మంత్రి నిమ్మల రామానాయుడు అందుబాటులో ఉంటూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి నిరంతరం అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన అనుసరిస్తూ కేడర్ ప్రజలకు మరింత చేరువలో ఉంటానని సూచనలు చేశారు. ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు పెచ్చటి వెంకట నరసింహరావు. నేను పాలకొల్లు నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కూడా ఉన్నాను. నా క్లస్టర్ లో 5 యూనిట్లు, 16 వార్డులు, 26 బూత్లు ఉన్నాయి. ఈ 26 బూత్లకి ఏదైతే మొన్న కొత్తగా ప్రవేశపెట్టిన 60 మందికి ఒకటి కేఎస్ఎస్ ఏదైతే ఉందో దాని ప్రకారం 944 మంది మహిళల్ని, 944
కూడా వేయడం జరిగింది. అలాగే 2019లోనే మా నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా మా శాసనసభ్యులు రామానాయుడు గారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి బూత్ నుంచి కూడా 100 మంది ప్రతి 100 మందికి 10 మంది మహిళల్ని 10 మంది పురుషులతో పాటు 10 మంది యువతను కూడా అడాప్ట్ చేసుకుని ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమయంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని టాప్ లెవెల్ నుంచి బాటం లెవెల్ తీసుకురావడానికి ఏదైతే ఈ రోజు మనం వేస్తున్నామో కేఎస్ఎస్ చాలా చక్కగా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. అంతేకాదు ఏదైతే 2019-24 మధ్య మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, వైసీపీ ప్రభుత్వం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డామనే విషయాన్ని ఐటీడీపీ నుంచి కొంతమంది కార్యకర్తలను సెలెక్ట్ చేసుకుని ఏదైతే ఈ కేసెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి సోషల్ మీడియా ఏదైతే ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ఆ సెల్ ఫోన్ ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా బాటం లెవెల్ కి ఏదైతే మనకి ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం, ఏదైతే వైసీపీ ప్రభుత్వం మన పార్టీ మీద ఆ రోజు అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా మన పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలన్నీ తిప్పుడు కొట్టడానికి చక్కగా ఈ ఐటీడీపీ ద్వారా ఈ క్లస్టర్ విధానం ద్వారా ఈ యూనిట్ ఉపయోగించుకుంటూ కేఎస్ఎస్ ద్వారా బాటం లెవెల్ తీసుకెళ్లడంలో మా నియోజకవర్గం సక్సెస్ఫుల్ గా ఆ రోజు 2019లో కానీ మొన్న 2024లో కానీ చక్కగా మరి విజయం సాధించామని చెప్పడంలో నేను చాలా ఆనందపడుతున్నాను, దాంట్లో ఒక భాగమైనందుకు. అంతేకాదు ఏదైనా ఒక సమాచారాన్ని అతి తక్కువ సమయంలో కేవలం 4 గంటల్లోనే మీ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ 2 లక్షల మంది ఓటర్లకు కూడా అతి తక్కువ సమయంలో ఈ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు బాటం స్థాయికి వరకు కూడా మనం తీసుకెళ్లడానికి చాలా చక్కగా అతి తక్కువ సమయంలో తీసుకెళ్లగలం. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఎవరైనా పోటీ చేస్తుంటే ఈ 2 లక్షల మందికి ఆ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు ఆయన తీసుకెళ్లాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ కేవలం 4 గంటల్లోనే ఆ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం ఈ కేఎస్ఎస్ ద్వారా మనందరికీ కూడా వస్తుందనే విషయాన్ని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే మన పార్టీ అధికారంలో రావడానికి ముందు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే మా నాయకుడు రామానాయుడు గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ యువతను ఉపయోగించుకుని ఆ రోజు ఒక ప్రత్యేకమైన పాంప్లెట్ ని ముఖ్యంగా యువత మీద టార్గెట్ చేస్తూ ఆ యువతకి ప్రతి ఒక్క పాంప్లెట్ ని కూడా కాలేజ్ దగ్గరికి పంపడం జరిగింది. అలాగే ఏదైతే ఆలోచన చేస్తారో వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తుల దగ్గరికి కూడా పంపడం జరగడం ద్వారా ఒక్క కుటుంబానికే కాదు ప్రతి ఒక్కరికి కూడా యువతకి తెలియాలి, వ్యాపారస్తుకు తెలియాలి, ఇంటిలో ఉన్న మహిళకు తెలియాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఈ కేఎస్ఎస్ ద్వారా అలాగే మేము ఏర్పాటు చేసుకున్న యువత ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. అంతేకాదు పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా అందరం ఐకమత్యంతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి జీవిస్తాం. అటువంటి జిల్లాలో మన యువ నేత నారా లోకేష్ బాబు గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తెలియని ఆలోచనతో ప్రత్యేకమైన పాంప్లెట్ రూపొందించి మరి ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గంలో క్రింది స్థాయి వరకు 2019 నుంచి కూడా ఈ వ్యవస్థ వల్ల క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా 2024లో కూడా మా రామానాయుడు గారు ఒక పాంప్లెట్ వేస్తారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఏ విధంగా మన పార్టీకి రేపు అధికారంలోకి రావడం ద్వారా ఏం అందిస్తాం ప్రజలకి, అలాగే గత 2019-24 మధ్యలో ఏం కోల్పోయారు, ఎస్సీలు ఏ విధంగా వాళ్ళు సప్లాన్ నిధులు దారి మళ్లించారు, ఎస్సీలకు సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో అలాగే మనం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఏ విధంగా మనం కోల్పోయాం, అలాగే బీసీలకు మనం ఇచ్చే ఆదరణ ద్వారా ఇచ్చే పనిముట్లు కానీ అలాగే బీసీలకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆచరణ ఏ విధంగా వాళ్ళు తుంగలో తొక్కారనే విషయాన్ని కానీ చాలా స్పష్టంగా మరి క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో ఈ కేఎస్ఎస్ ను ఉపయోగించుకుని 2014 నుంచి 2019 నుంచి మేము అమల్లో చేసుకున్నటువంటి ఈ అడాప్ట్ చేసుకునే విధానాన్ని మన యువనేత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చక్కగా 2024లో ఉపయోగించుకొని మనం అధికారం చేపట్టాం. అంతేకాదు మీరందరూ కూడా చివరిగా ఒకటే మాట, మీరందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మా శాసనసభ్యులు రామానాయుడు గారు చెప్తా ఉంటారు, మనం 5 సంవత్సరాల పాటు ఒక భూతాన్ని బంధించాం, మళ్ళీ ఆ భూతం అధికారంలోకి రాకూడదంటే మన అందరం అధికారంలోకి వచ్చాం, ఇంటిలో కూర్చుని రెస్ట్ తీసుకుంటే సరిపోదు, కుదరదు. మళ్ళీ మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా మన పిల్లలు విద్యా ఉద్యోగాలతో
చక్కగా ఉండాలన్నా, మన రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఆ భూతాన్ని బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న నాయకుల మీద కంటే కూడా మీ అందరి మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అందుకని దయచేసి అందరూ కూడా నగ్గేశాం, అధికారంలోకి వచ్చిందని ఇంటిలో కూర్చోవడం కాదు. ఈ రోజు కూడా వైసీపీ సోషల్ మీడియా మన మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఏదైతే ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్నామో క్లస్టర్ యూనిట్ కేఎస్ఎస్ మధ్యలో బూత్ కమిటీ కన్వీనర్లు వీరందరూ కూడా దయచేసి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకుంటూ మన మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ నరసింహ గారు. పాలకొల్లు శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరంలో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమం మంగళవారం గ్రంథాలయాధికారి వర్ధనపు శాంతకుమారి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లాబత్తుల సూర్యకుమార్ జవహర్లాల్ నెహ్రూ స్మారక నాణెములను ప్రదర్శించారు. విద్యార్థి ఎం దినేష్ నెహ్రూ జీవిత చరిత్రను ఆంగ్లంలో సంక్షిప్తంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ కేవీవి సత్యనారాయణ మరియు విద్యార్థులు పాల్గొని నెహ్రూకి నివాళులర్పించారు. His mother name was Swarupa Rani. His wife name was Kamala Nehru. There has only one daughter named Indira Priyadarshini. He studied law in England and became a barrister. He went to jail several times because when he was fighting with Britishers. He was the follower of Mahatma Gandhi. He became prime minister in 1947. He had a habit of wearing a fresh red rose in his pocket. He wrote so many books. In one of the famous books is Discovery of India. He believed that the children are the nation's true power, and he also believed that today's children will make the India of tomorrow. He loved children and liked children. Children call him Chacha Nehru. His birthday is celebrated as Children's Day. He was died on 1964 May 27. Shantivan was his resting place. Thank you. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల పాలకొల్లు నందు దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు 102వ జయంతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజేశ్వరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కళాశాల ప్రిన్సిపల్ NTR చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ M రామకృష్ణ, డాక్టర్ VDV విజయలక్ష్మి, కళాశాల సూపరింటెండెంట్ B కనకలక్ష్మి, V శిరీష, P దుర్గేశ్వరి, K స్వర్ణలత, D ఆశాజ్యోతి, P జోష్నశ్రీ, D హెప్సిరాణి, M శిరీష, ఇతర అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1617వ రోజు తిరుగులేని కథానాయకుడు, ఎదురులేని మహానాయకుడు, తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు వ్యాపించి చేసిన నందమూరి తారక రామారావు 102వ జయంతి నిరాజనాలు శ్రీ దయా చౌదరి వారి కుటుంబ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. మరి 2019 ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ నిత్యం 5 రూపాయలకి భోజనం పెట్టే ఈ అన్నా క్యాంటీన్ తొలగించడం జరిగింది.
ఆ క్రమంలో మన ప్రీతమ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన పేద ప్రజలు ఎవరో కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదని ఆయన ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీను, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీను నేటికి 1617వ రోజు. దీనికి దాతల యొక్క సహకారం, దాతల యొక్క దాతృత్వం. ఈరోజు మన దాత ఎవరంటే తిరుగులేని కథానాయకుడు, ఎనలేని మహానాయకుడు, తెలుగు ప్రజల కీర్తి ఖండాంతరాలు వ్యాపింపజేసిన శక్త పురుషుడు 102వ జయంతి నీరాజనాలు అర్పిస్తూ వారి అభిమాని శ్రీ దయా చౌదరి గారు, ఈయన అమెరికా. ఈయన ఈరోజు మీ అందరికి కూడా ఈ ఉచిత భోజనాలు ఇవ్వడం జరిగింది. వారు మన దయా చౌదరి గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఇలా పేద ప్రజల ఆకలి తీర్చాలని మనసారా కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.